గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. మనతో మాట్లాడేందుకు అటు మాజీ ఎంపీ బీజేపీ సీనియర్ నేత డాక్టర్ బూరా నర్సయ్య గౌడ్ సార్ ఉన్నారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి అడగడం పట్ల మీరు కొన్ని వ్యాఖ్యలు చేశారు, దుమారం రేగుతున్నాయి. ఎందుకు ఆ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది? ఏం చేశారు సార్ అసలు? నిజంగా చెప్పాలంటే రాజకీయాల్లో ఒక ఎమ్మెల్యేగా ఏం మాట్లాడాలి? మునుగోడు గోడు గురించి మాట్లాడాలి, శివనగరం ప్రాజెక్టు గురించి మాట్లాడాలి, మునుగోడు నియోజకవర్గంలో డిగ్రీ కాలేజ్ గురించి మాట్లాడాలి, మునుగోడు నియోజకవర్గంలో రహదారుల గురించి మాట్లాడాలి, చౌటుప్పల్ మున్సిపాలిటీలో ఉన్న సమస్యల గురించి మాట్లాడాలి, లేదా అక్కడ నీటి వసతి సమస్య కటకట ఉంది మాట్లాడాలి, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు నాకు ఇంజనీరింగ్ కాలేజ్ కావాలి, మెడికల్ కాలేజ్ కావాలని మాట్లాడాలి. ఎవరన్నా బహిరంగంగా ఇప్పుడు రాజకీయాల్లో ఆశించడం వేరు, అడుక్కోవటం వేరు. ఆశించడం తప్పలేదు. బహిరంగంగా ఏదో ఈవెన్ బిచ్చగాడు కూడా ఇవాళ రేపు స్టైల్గా అడుక్కుంటున్నాడు. ఇప్పుడు మాదకాలం తల్లి ముద్దయ్య అన్నట్లు నాకు మంత్రి పదవి ఇవ్వండి, నాకు మంత్రి పదవి ఇవ్వండి అని అడుక్కుంటుంటే మొత్తం రాజకీయ వ్యవస్థకు ముఖ్యంగా మాది నల్గొండ జిల్లా, ఆయన కూడా నల్గొండ జిల్లా వాసి, అది ఉద్యమాల కిల్లా, ఓ పౌరుషం గల జిల్లా. అప్పుడు నిజాంతోనే కొట్లాడినాం, రజాకారులతో కొట్లాడినాం. మంత్రి పదవి కొరకు రోజు అడుక్కున్నట్లు అడుక్కుంటే చూడటానికి చాలా అసహ్యంగా, చాలా బాధాకరంగా, చాలా నీచంగా కనిపిస్తుంది. అందుకొరకు ఓ మిత్రుడిగా సలహా ఇవ్వటం జరిగింది. ప్రత్యేకంగా ఎమ్మెల్యేలతో సమావేశం పెట్టిండు, మళ్ళీ పార్టీ మారుతాడేమో కొంత పార్టీలో చర్చ జరుగుతుంది, దానికి ఏమైనా చెప్తారా? నేను ఏం చెప్పానంటే బీజేపీలో మంచి హోదా ఉండే, నేను సీఎంఐ అవుతానని కూడా ఆయన చెప్పిండు. బీజేపీలో ఏదైనా అయ్యుతుండే. ఉన్నది వదిలిపెట్టుకొని ఏదో ఎమ్మెల్యే గెలవటానికి పోయేసి అక్కడ విలువ లేకుండా అడుక్కోవటం ఒక రాజగోపాల్ రెడ్డి స్థాయి ఉన్న నాయకుడికి అది అవహేళన చేసినట్టే కదా. మొన్నటిదాకా రేవంత్ రెడ్డిని పట్టుకొని పొట్టోడా నువ్వెంత, నీ బతికెంత అని ఈరోజు పొట్టు అయినాక మరి స్టూలేసి అడుక్కోవటం అనేది చాలా బాధాకరం కదా. నల్గొండ జిల్లావాసిగా, ఓ సహచర రాజకీయ నాయకుడిగా, అందుకొరకు మా మంచి మిత్రుడిగా అవసరం ఉంటే ఏమడుకుంటావు రాజగోపాల్ రెడ్డి గారు? అడుక్కొని మీకు లేకున్నా కూడా మా ఇజ్జత్ పోతున్నది. కావాలంటే రాజీనామా నీకెంత లెక్కనాది, నీ స్థాయికి ఎవరు ఎమ్మెల్యే పదవి పెద్ద లెక్కన రాజీనామా పడేసాయి, మళ్ళీ ఇండిపెండెంట్గా పోటీ చేసి సత్తా నిరూపించుకో. ఎందుకు అక్కడ విలువ లేని దగ్గర ఎందుకుంటావు? అది నా సలహా. ఒకవేళ ఫోన్ చేసి చెప్తారా? మీ మిత్రుడు అడిగితే గిట్ట ఫోన్ చేస్తే ఖచ్చితంగా చెప్తాను. నన్ను అడిగితే ఈ అడుక్కునే రాజకీయాలు ఎందుకు? ఏమైనా రాజకీయాలు సంపాదించేదా? ఉన్నది పెట్టుడే కదా. అడుక్కుంటోళ్ళే కావాలి. ఇజ్జత్ తీసుకుంటున్నాడు, అందరు బయట నవ్వుకుంటున్నారు. ఆ పార్టీలు అయితే అసలు ఎవరు కేరే చేయట్లేదు. ముఖ్యమంత్రి అయితే దాదాపు సంవత్సరం నుంచి అపాయింట్మెంటే ఇవ్వట్లేదని ఆయనే కొద్ది చెప్పిండు. ఇక అట్లాంటి రాజకీయ జీవితం అవసరమా చెప్పు? ఇంకొకటి పొలిటికల్గా ప్రధానంగా నిన్న మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ కూడా దొంగ ఓట్లతో బీజేపీ గెలిచింది, బీజేపీకి సంబంధించి కూడా బిచ్చగాళ్ళ దేవుడి పేరు చెప్పి ఓట్లు అడుక్కుంటున్నారు, బీజేపీ అంటేనే దొంగ ఓట్లతో గెలుస్తుందని ఈ రెండు వ్యాఖ్యలు చేశారు. ఆయనకు సంబంధించి ఏం చెప్తారు? నిజంగా చెప్పాలంటే మహేష్ గౌడ్ గారు మంచి పదవి వచ్చింది, ఎమ్మెల్సీ అయినరు, అంతో ఇంతో ఒక బీసీ, ఒక పద్ధతి ప్రకారం వ్యవహార శైలి ప్రకారం వెళ్తే మంచిగా ఉండొచ్చు అని నా యొక్క సలహా. కానీ ఈ వ్యాఖ్యలు చేయటం వల్ల మొదటగా రాహుల్ గాంధీ పిచ్చోడంటే ఆ పిచ్చోళ్ళకు ఈ పిచ్చోళ్ళు తయారైనారు. అసలు ఏమన్నా కొద్దిగానన్నా మెదడున్నాడు, ఇక్కడ ప్రభుత్వం మీదే, ఇక్కడ ఎన్నికల ద్వారానే వచ్చింది ప్రభుత్వం మీది అంటే ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నారు పిసిసి అధ్యక్షులు? మా ముఖ్యమంత్రి దొంగ ఓట్ల ద్వారా ఎన్నికయిండు అనే కదా. రేపు మేము చెప్తాం బీజేపీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఓట్ల దొంగలు, నోట్ల దొంగలు రాజీనామా చేయండి, మళ్ళీ ఎన్నికలు పోతూ ఉంటాం. రాహుల్ గాంధీ ఉన్నాడు, ఆయన రాహుల్ గాంధీ బీహార్లో తిరుగుతాడు కానీ మరి కర్ణాటకలో, తెలంగాణలో, మరి హిమాచల్లో ఓట్ల దొంగలు అయిపోయినాయి అని చేయొచ్చు కదా. మరి అదే రాహుల్ గాంధీ అదే ఎలక్షన్ కమిషన్ పెట్టినటువంటి ఎన్నికల ద్వారా ఎంపీ అయింది కదా, ఫస్ట్ రాజీనామా చేయొచ్చు కదా. అందుకొరకు వీళ్ళందరూ భస్మాసుర హస్తాలు, వాళ్ళ గొయ్యి వాళ్ళు దోవుకుంటున్నారు.
ఖచ్చితంగా ఫ్రస్ట్రేషన్లో ప్రజా సమస్యలు తీరక బండి సంజయ్ మీద మా మీద బీజేపీ మీద అవాకులు చవాకులు పేలుతున్నాయి. దేవుళ్ళ పేరు మీద అడుకోవట్లేదు రా భయ్. తెలంగాణలోనూ బీజేపీ మొత్తం భారతదేశంలో హిందూ సంస్కృతి నిలబెట్టడానికి ప్రజల దీవెనలు అడుగుతున్నాం. ఈరోజు బీజేపీ పవర్ వచ్చింది చేపట్టే మా రామాలయం నిర్మాణం అయింది. ఈరోజు బీజేపీ పవర్ వచ్చినప్పుడు చేపట్టే మహాకాలు కారిడార్ అయింది. ఈరోజు బీజేపీ పవర్ వచ్చింది చేపట్టే కాశీనాథ్ కారిడార్ కంప్లీట్ అయిపోయింది. ఈరోజు బీజేపీ పవర్ వచ్చింది చేపట్టే కేదార్నాథ్ మందిర్ మళ్ళీ అయిపోయింది. ఈరోజు పవర్ వచ్చింది కాబట్టి దుబాయ్లో అతిపెద్ద టెంపుల్ అయింది. ఈరోజు బీజేపీ పవర్ వచ్చింది కాబట్టి యావత్ భారతదేశానికి హిందుత్వం అంటే సనాతన గౌరవం పెరిగింది. ఇక బండి సంజయ్ గురించి బీసీ నా కాదు, బండి సంజయ్ హిందూ అవును, దేశభక్తుడే, ఆయన కట్టర్ దేశభక్తుడే, అందరూ డౌటే ఉంది. దేశభక్తుడే, ఇది కాదని ఎప్పుడని చెప్పిర్రా? మీలాగా కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ మీ సైన్యంలాగా దేశద్రోహుల పార్టీ కాదు కదా. బీజేపీ అంటే దేశభక్తుల పార్టీ. థ్యాంక్ యూ సార్. ఇది ఒకవైపు అసలు ఉద్యమాలకు ఇల్లాగా ఉన్నటువంటి నల్గొండ జిల్లా నుంచి అడుక్కోవడం ఏంది అసలు సిగ్గుచేటని చెప్తూనే, మరొక పక్క అసలు కాంగ్రెస్కు కూడా అసలు దేశభక్తి అంటే తెలియదు. అసలు దొంగ ఓట్లతోనే ఇక్కడ కానీ హిమాచల్లో కానీ కర్ణాటకలో కానీ కాంగ్రెస్ గెలిచిందా, దానికి సమాధానం చెప్పాలి. ఇక్కడ గెలిచిన చోట ఎందుకు రాహుల్ గాంధీ పాదయాత్ర చేయట్లేదు, ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకు అర్థమవుతలేదు. మహేష్ కుమార్ గౌడ్కు ఒక మంచి అవకాశం వచ్చింది, దాన్ని వదిలేసి బీజేపీ పైన ఆరోపణలు చేస్తే మాత్రం చూస్తూ ఊరుకోమని చెప్పి కూడా బీజేపీ సీనియర్ నేత మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ సార్ అంటున్నారు. కెమెరామెన్ గజపతో శ్రీధర్, RTV హైదరాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్ లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.